ఈ టాపిక్ మాట్లాడే ముందు ఒకటి మాత్రం అందరికీ చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం క్యాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి అందరూ మాట్లాడతారు. బయట వేరే వేరే చోట జరిగితే మాత్రం కొత్త కొత్త పేర్లు ఎతికి పెడతారా? దానికి మీరు క్యాస్టింగ్ కౌచ్ అనరా? ఏం మాట్లాడాలి? ఇప్పుడు కొత్త పేరు ఏంటంటే షుగర్ డాడీలు, షుగర్ మమ్మీలు, షుగర్ బేబీలు. అంటే షుగర్ అంటే ఈజ్ నథింగ్ బట్ దే ఆర్ అంటే లైక్ పర్సనెంట్గా డబ్బులు మెయింటైన్ చేసేవాళ్ళు, ఒక మంచి హోదాలో ఉన్నవాళ్ళు, పారిశ్రామికవేత్తలు, లేకపోతే కంపెనీ ఓనర్లు, సీఈఓలు, లేడీస్ కానీ జెంట్స్ కానీ డాడీలు మమ్మీలు అంటున్నారు. అదే పబ్బుల చుట్టూ తిరిగి బాగా ఖర్చు పెట్టే వీళ్ళని బేబీస్ సన్స్ అంటున్నారు. అంతే, అంతకుమించి వేరేదేం లేదు. ఓవరాల్గా ఈ డాడీలైనా మమ్మీలైనా బేబీలైనా సన్స్ అయినా ఇది తిరిగేదంతా కూడా ఈ శాండల్ గురించే. ఆ నోటితో అనలేక సస్తున్నా, అంతకుమించి ఇంకేమీ లేదు. ఈ శాండల్ చుట్టే నడుస్తూ ఉంటుంది. ఇది లాస్ట్కి వాళ్ళందరికి కావాల్సింది అదే, అంతకుమించి ఇంకేమీ లేదు. కానీ దానికి సినిమా ఇండస్ట్రీలో జరిగితేనేమో క్యాస్టింగ్ కౌచ్ అని చెప్పి పెద్ద ఎత్తున ఏందో అన్నట్టు చేస్తారు. బయట జరిగితే మాత్రం మీకు నచ్చిన విచిత్రమైన కొత్త కొత్త పేర్లన్నీ వెతికి పెట్టుకుంటారు. సరే, పెట్టుకొని వచ్చారు. కానీ ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ఒక కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్న ఆయన, మంచి ఏజ్ ఉంటుంది, 60-70 ఏజ్ ఉంటుంది, బాగా డబ్బు ఉంటుంది. అతని కింద ఫ్లోర్లో చాలామంది అమ్మాయిలు పనిచేస్తూ ఉంటారు. అందులో ఆర్థికంగా కొంచెం సతమతం అయ్యే పీపుల్ కూడా కొంతమంది ఉంటారు. ఈఎంఐలు లేకపోతే ఇంకేదో ఉంటుంది. వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ శాలరీ పడగానే ఈఎంఐస్కి ఎంత పోతుంది, వీళ్ళకి ఎంత మిగులుతుంది అని. అవి చూసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని, మన ఎప్స్టీన్ లాగే, ఇండియన్ ఎప్స్టీన్లు వీళ్ళు, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే. కాకపోతే వాడు చిన్నపిల్లల మీద పడేవాళ్ళు, వీడు కనిపించిన ప్రతి అమ్మాయిల మీద పడేవాళ్ళు. వాళ్ళని ఆర్థికంగా చూపించి, అమ్మ నీకు ప్రమోషన్ కావాలని నాకు తెలుసు, ప్రమోషన్ ఇస్తాను, కాకపోతే అని ఇలా గోకుతాడు. సరిపోయింది. వీడు ఒక షుగర్ డాడీ. ఆవిడ లొంగిపోయింది అనుకోండి, ఇంకా ఇక అది తరచు కొనసాగుతూ ఉంటుంది. అండ్ షుగర్ మమ్మీల సంగతి అయితే డిఫరెంట్గా చెప్పుకోవాలి. వీళ్ళకంటూ ఒక సపరేట్ ప్లేస్ ఉంది, సపరేట్ యాప్స్ ఉన్నాయి, సపరేట్ కంపెనీలు రన్ అవుతున్నాయి. అబ్బాయిలకి పార్ట్ టైం జాబ్లు అని చెప్పేసి యాడ్స్ వేసి ఆకర్షిస్తున్నారు. వచ్చిన తర్వాత ఒడ్డు పొడుగు బాగున్న వాళ్ళందరినీ సెగ్రిగేట్ చేసి ఒక పక్కన పెడుతున్నారు. వాళ్ళందరికీ కూర్చోబెట్టి, ఏమీ లేదు బాబు, బాగా డబ్బున్న ఆంటీలు ఉంటారు, వాళ్ళకి ఈ పలానా కోరిక ఉంటుంది, మీరు ఆ కోరికలు తీరిస్తే చాలు, దానికి సంబంధించి వాళ్ళు డబ్బులు ఇస్తారు అని చెప్పి వాళ్ళని ఎగబాకడం, అక్కడ నుంచి వీళ్ళు కమిషన్లు తీసుకోవడం. ఇదొక తంతు. ఇది నేను కంపెనీల లాగా చెప్పా. వీటికి మళ్ళీ లొకేషన్స్ ఉన్నాయి. ఆ కలర్ కర్చీఫ్ కట్టుకొని అక్కడ నిలబడాలి. ఆ కారు నీ దగ్గర కాకుండా నీ పక్కన దగ్గర, నా మూడోడి దగ్గర ఆగింది అనుకో, వాడెక్కుతాడు. ఆ కారు ఎక్కడ అయితే అక్కడ ఎక్కాలి. అలాంటి లొకేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ షుగర్ బేబీస్ కథ చెప్పాలంటే, అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే, కొత్తగా వచ్చి హాస్టల్స్లో ఉంటున్నారు, వీళ్ళని హైర్ చేసుకునే కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీలు ఏంటంటే కాల్ సెంటర్ అని చెప్పేసి కేవలం 10 సిస్టమ్లు, 10 మంది అమ్మాయిలు పనిచేస్తారు. ఒక చిన్న డబ్బా, 10,000 ఎంతో రెంట్కుండే చిన్న డబ్బా ఉంటుంది. దాంట్లో వీళ్ళు చేసే పని ఏంటంటే, ఒక యాప్కి సంబంధించి అబ్బాయిలతో చాట్ చేయాలి, లేదా ఇన్స్టాలో ఫేస్బుక్కి సంబంధించి అబ్బాయిలతో చాట్ చేయాలి. ఆ యాప్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళ దరిదేర్చడం వాళ్ళ డ్యూటీ, కంపెనీ డ్యూటీ. కానీ చాటింగ్ చేయడం మాత్రం వీళ్ళ డ్యూటీ. వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ వీడియో కాల్కి కూడా వచ్చి హాయ్ అని చెప్పేసి మాట్లాడతారు. వాడు నమ్ముతాడు, నాకెవరు అమ్మాయి పడిపోయిందని. ఎక్కడ కలుసుకుందాం, పలానా మెట్రో స్టేషన్ దగ్గర ఎక్కడో కలుసుకుందాం. ఆ పలానా లొకేషన్లో కలిసినప్పుడు ఎక్కడికి వెళ్దాం, పలానా పబ్కి వెళ్దాం. ఆ పబ్కి వెళ్ళిన తర్వాత బీభత్సంగా వీడి చేత ఖర్చు పెట్టించడం, మొత్తం అన్నీ ఆర్డర్ చేసి, అంటే ఒక 80,000 90,000 బిల్ వేయడం. ఇతను వెళ్ళిపోతాడు, సాయంత్రం మీ ఇంటికి వస్తాను బాయ్ అని చెప్పేసి. వెళ్ళిన తర్వాత ఈవిడ మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్తే ఈవిడ కమిషన్ తను తీసుకుంటుంది. అంటే తను తాగదు యాక్చువల్గా చెప్పాలి అంటే, ఇతని చేత బిల్ వేయించడమే వీళ్ళ డ్యూటీ. ఇట్లా బ్రతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. డిఫరెంట్ మార్గాలు అయిపోయాయి డబ్బు సంపాదించడానికి. అదే రేంజ్లో పిచ్చి కంపెనీలు కూడా పుట్టుకొచ్చాయి. వాళ్ళు వీళ్ళకి ఉపాధి కల్పించడం, వీళ్ళు అందులో జాయిన్ అవ్వడం. ఎట్లా అంటే 3 కంపెనీలు 6 హాస్టల్ లాగా అమీర్పేట తయారవ్వడం. అమీర్పేటనే కదా, కుకట్పల్లి, నారాయణగూడ అండ్ దిల్సుఖ్ నగర్ కానివ్వండి, హైటెక్ సిటీ, మాదాపూర్, ఎక్కడైనా సరే, కొండాపూర్, గచ్చిబౌలి, వాటెవర్, చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇలాంటి హాస్టల్స్ ఉంటున్నాయి. ఫస్ట్ ఏంటంటే ఓయో రూమ్లు బిజినెస్ బాగా జరిగింది హైదరాబాద్లో. ఓయోలు విస్తరించిన తర్వాత కోలివింగ్ హాస్టల్స్ వచ్చి ఓయోలు మింగేసాయి.
అంటే ఇంతకుముందు గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఉండేది. వీళ్ళిద్దరు కలుసుకోవడానికి మధ్యలో ఒక ఓయో ఉండేది. ఆ ఓయోనే కోలివింగ్ చేసి పడేసిన తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నెలలు సంసారాలు అందులో పెట్టేస్తున్నారు. అదైపోయిన తర్వాత డబ్బు కావాలి కదా, వాడేమో ఈ షుగర్ మమ్మీలను వెతుక్కోవడం, ఈవిడేమో షుగర్ డాడీలను వెతుక్కోవడం, లేదంటే ఇట్లాంటి డేటింగ్ యాప్స్లలో చాట్ చేసి అబ్బాయిలనైతే అమ్మాయిలు, అమ్మాయిలనైతే అబ్బాయిలు మోసం చేయడం, ఈ రకంగా డబ్బు సంపాదించుకోవడం. ఓవరాల్ ఈ దరిద్రం అంతా తిరిగేది ఆ శాండల్ చుట్టే, ఇంకేమీ కాదు ఓవర్గా చెప్పాలంటే. దీనికి ఒక పేరు పెట్టుకున్నారు. సరే, హైదరాబాద్లో అయితే చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది ప్రజెంట్ ఈ ట్రెండ్. ఎందుకు ముంబైలు, బెంగళూరులు, చెన్నైల కంటే హైదరాబాద్ దూసుకుపోతుందో చెప్పనా మీకు. ఇక్కడ నువ్వు 5,000 పట్టుకొని మెట్రో దిగితే చాలు, నీకు ఇమీడియట్గా ఒక హాస్టల్ దొరికేస్తుంది హైదరాబాద్లో. 2 నెలలు అడ్వాన్స్ పెట్టుకుంటే నీకు ఇల్లు ఇచ్చేస్తారు. బెంగళూరులో, చెన్నైలో, ముంబైలో అలా ఇవ్వరు. ముంబైలో ఇచ్చినా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, వీళ్ళు బతకలేరు. బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఏంటంటే మినిమం సంవత్సరం అడ్వాన్స్ ఇవ్వండి, ఇల్లు ఇవ్వరు. పైగా ఇంటర్వ్యూలు చేసి మరి నేను ఉంచుకోవాలా వద్దా అని ఆలోచిస్తారు. హైదరాబాద్ నగరం ఏమైందంటే జస్ట్ చాలాసేపు 1 మంత్ అడ్వాన్స్ ఇచ్చినా పిలిచి అద్దె కొంపలు ఇచ్చే జనాలు ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఇలాంటివన్నీ యథేచ్ఛగా నడుస్తున్నాయి. స్టార్ట్ అయిన వెంటనే ఈ బిజినెస్ ఏదో బాగుందని చెప్పి 2-3 మాట్లాడుకోవడం, వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయడం, అలా వేగంగా పాతుకుపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఎవరికైనా సరే ఇట్లాంటి ఈ షుగర్ డాడీలు, మమ్మీల బిజినెస్లు తెలిసినప్పుడు దగ్గరలో ఉన్న పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి, లేదా మీరు ఆన్లైన్లో సైబర్ పోర్టల్లో కూడా కంప్లైంట్స్ చేయొచ్చు. ఇట్లాంటివి లేకుండా మన హైదరాబాద్ని నీట్గా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 4th సిటీ, రేపటి రోజు భారత్ ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అని నగరం విస్తరిస్తూ ఉంది. నిన్ననే మున్సిపల్ ఎలక్షన్స్ అయినప్పుడు కార్పొరేషన్లు కూడా డివైడ్ అయిపోయాయి. అట్లా వేగంగా విస్తరిస్తున్న నగరంలో అంతే వేగంగా ఇలాంటివన్నీ విస్తరిస్తూ ఉంటే చాలా చండాలంగా ఉంది వినడానికి. మొన్న అమీర్పేటలో వరదలు వస్తే అదేదో ఒక నాలా ఓపెన్ చేసి అడ్డమైన సరుకంతా బయటపడింది. అసలు రావాల్సింది చెత్త చెదారం, కానీ అవి తక్కువ, రావాల్సిన దరిద్రాలు ఎక్కువ ఉన్నాయి. సో హైదరాబాద్ మొత్తం ఇలాగే తయారవుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. మీరు కూడా మీ దరిదాపుల్లో ఎప్పుడైనా కోలివింగ్ హాస్టల్స్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఇలాంటి దందాలు జరిగినప్పుడు జస్ట్ మీకున్న సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేసిన అదే వైరల్ అవుతూ ఉంటుంది. చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.